మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, నేను విజయ్. చంద్రగ్రహణం తర్వాత పాటించాల్సినటువంటి నియమాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. అందరిలో ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. గ్రహణానికి ముందు ఏం చేయాలి, గ్రహణ సమయంలో ఏం చేయాలి, గ్రహణం విడుపు తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహణం అనేటువంటిది ఏదో జరిగిపోతుందనే దానికంటే కూడా ఫస్ట్ ఇది ఒక సాధనా మార్గము, సాధన చేసుకోవడానికి గొప్ప వరము అనుకోవాలి. ఎందుకంటే ఇది 1 టైం చేస్తే 1000 టైమ్స్ కదా. అంటే మీరు ఒక 3 సంవత్సరాలు జపం చేసిన ఫలితం వచ్చినట్టే కదా మనకి. 1000 డేస్ అంటే 3 ఇయర్స్ కదా ఆల్మోస్ట్. సో ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయం మనకి యాక్చువల్గా మన ఇండియాలో కనబడేది మాత్రం 6:22 నుంచి 6:47 మధ్యలో కనిపిస్తుంది, సాయంత్రం పూట ప్రత్యక్షంగా మనం కనబడేది. ఓకే, కాబట్టి ఇది కనబడుతూనే గ్రహణ చంద్రోదయం అవ్వడమే గ్రహణంతో చంద్రోదయం అవుతుంది. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో కొన్ని ఫలితాలు ఉన్నాయి. అలాగే సింహం వారు కానీ ఏ రాశి వారైనా సరే మన గ్రహణం ప్రారంభమయ్యేది ఎప్పుడు, కనబడేది ఎప్పుడు అంటే కనబడడం 6:22 అయితే ప్రారంభం 3:35 టైంలో ప్రారంభం అవుతుంది. కాకపోతే మనకు కనబడకపోయినా జపంలో కూర్చోవాలనుకునేవి అయితే కూర్చోవచ్చు. లేదనే 6:22కే కూర్చుంటానంటే చక్కగా అప్పుడే పట్టు స్నానం చేసి కూర్చొని 6:47 వరకు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా ఎవరైనా సరే ఈ టైం టు ఈ టైం జపంలో కూర్చోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆ జపంలో ఏ మంత్రాన్ని జపించాలి? అలాగే వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి, ఎగ్జాంపుల్ లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు జాబ్ రావట్లేదు అనుకోండి ఉదాహరణకి, వాళ్ళు ఏం చేయాలి? ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. లేదు వివాహం డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు అలాంటి వారు ఏం చేయాలి? ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. అయితే సింహరాశి వారికి మనసు మీద పడుతుంది కాబట్టి ఓం మనస్వినే నమః అనే మంత్రం చేసుకుంటే వాళ్ళకి మెంటల్లీ చాలా పీస్ఫుల్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలి? కర్కాటక రాశి వారికి ధనస్థానంలో పడుతుంది కాబట్టి 40 డేస్ వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో, ఎందుకంటే కుటుంబ స్థానంలోనే ఫైనాన్స్ హౌస్లో పడుతుంది కాబట్టి తల్లి తరపు వారు తండ్రి తరపు వారికి ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ డీల్స్ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన జరిగేటప్పుడు కొంచెం ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే ధనం మూలంగా మనస్పర్ధలు రావడం ఏంటి చూపిస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కర్కాటక రాశికి రాదండి, కన్యా రాశికి. ఎందుకంటే 12th హౌస్ ఇస్ ఇన్వెస్ట్మెంట్, 2nd హౌస్ ఇస్ నాట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు మీరు ధన ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా, ఎలాంటిది అది? అంటే ఎవరికైనా మనీ చిరుక్కోవడం, ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని కాదనలేక వాళ్ళ వల్ల మొహమాటంతో వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వడం, తద్వారా అయ్యో నువ్వు చెప్పడం వల్ల ఇచ్చాను, ఇప్పుడు చూడు డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఎవరు అడుగుతాడు, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి సార్ కొన్నిళ్ళలో. అట్లా అనమాట. అది పురుషులకైనా మహిళలకైనా ఎవరికైనా కూడా అదే వర్తిస్తుంది. వాళ్ళు ఎలాంటి మంత్రాన్ని జపించాలి? వాళ్ళు ఎక్కువగా మనం ఫైనాన్షియల్ మ్యాటర్ మీద చూపిస్తుంది కాబట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః చేసుకోవచ్చు. ఓకే, ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ సమయంలో? ఎప్పుడైనా కానీ అండి కర్కాటకం వారు వాళ్ళకి పంచమాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి స్కందుని యొక్క ఆరాధన చాలా మంచిది. స్కందుడు పూర్వజన్మ కర్మను తగ్గిస్తుంది అది. అలాగే నెక్స్ట్ రాశి కన్యా రాశి కనుక తీసుకుంటే కన్యా వారికి 12th హౌస్లో పడుతుంది కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూస్ చేయాలి. కన్యా లగ్నమార్ రాశి వారు ఏదైనా కొత్త పెట్టుబడులు పెడుతున్నాము, వ్యాపారంలో పెడుతున్నాము, లేకపోతే ఒక రాజకీయం కోసం పెడతారు కొంతమంది షేర్స్ లో పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా వీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడాలి అనేటువంటి చూపిస్తుంది ఈ గ్రహణం. బట్ 40 డేస్ ఉంటుందండి. ఎప్పుడు కూడా ఈ గ్రహణ ప్రభావం 40 నిమిషాలు ఉంటుంది ఏ రాశి వారికైనా సరే. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల మీద వేస్తూ చేసుకుంటే 12th హౌస్ ఎఫెక్ట్ అనేటువంటి తగ్గుతుంది వీరికి. ఓకే, వీళ్ళు ఏ మంత్రాన్ని జపించాలి గురుగారు? వీళ్ళు ఎప్పుడు కూడా అంటే వీళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి పూర్తి లలిత చేసుకోవడం మంచిది. లలితా సహస్రనామాలు, పూర్తి లలిత సహస్రనామాలు చేసుకోవడం మంచిది వీళ్ళు. ఓకే, తర్వాత 4వ రాశి. 4వది అంటే ఎగ్జాంపుల్ ధనస్సు వారికి ఉంటుందండి. ధనస్సు వారికి 9th హౌస్లో గ్రహణం పడుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో, ఎందుకంటే 9th హౌస్ అనేది మూలధనము బ్యాంకింగ్ ధనంగా చెప్తారు 9th హౌస్. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలోని, తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, లేకపోతే లాంగ్ జర్నీ చేసేటటువంటి విషయాల్లో ఈ 40 డేస్ జాగ్రత్తగా ఉండాలి వీరు. వీళ్ళు ఏ మంత్రాన్ని జపించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి? వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం వీరికి. మంత్రాన్ని
మంత్రం ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అని చేసుకున్నా సరిపోతుంది. అలా ఎన్నిసార్లు జపిస్తే సరిపోతుంది? ఎప్పుడైనా అండి ఏదైనా ఒక మంత్రానికి 40 మినిట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ గ్రహణ సమయం అంతా చేస్తాం మనం. Hmm. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బియ్యం ఉడకాలి, ఇట్ టేక్స్ 20 మినిట్స్ టైం. 5 మినిట్స్ పెడతానంటే ఉడకదు. అట్లాగే ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు ఏ మంత్రమైనా చేస్తే దానికి ఎనర్జీ రీచ్ అవ్వడానికి, ఫామ్ అవ్వడానికి, మీకు అది సిద్ధించడానికి సంబంధం కలిగి ఉంటుంది. చివరగా మేషరాశి వారు. మేషం వారికి పంచమంలో గ్రహణం. Hmm. మనం స్టార్టింగ్లో అనుకున్నాం, ముఖ్యంగా స్త్రీలు గర్భం దాల్చినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే వీళ్ళు ఎక్కువగా సూర్య ఆరాధన, గణపతి ఆరాధన చేసుకుంటే మంచిది వీరికి. ఏ మంత్రాన్ని జపించాలి గురువు గారు? వీళ్ళు ఎక్కువగా ఓం గం గణాధిపతయ నమః లేదా లలితా సహస్రనామాల్లో ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి 5 రాశుల వారికి కొంచెం ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి కాబట్టి, ఒకవేళ వ్యాపార నిమిత్తమో లేకపోతే ఉద్యోగ నిమిత్తమో ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడైనా వ్యాపార సంస్థలోనో ఉంటారు గ్రహణ సమయంలో, అలా ఉండవచ్చా లేదంటే కేవలం ఇంట్లో మాత్రమే ఉండాలి? యాక్చువల్గా ఏంటంటేనండి, మనము గ్రహణ సమయంలో వీలైతే ఇంట్లో కూర్చొని జపం చేసుకోవడం అంత ఉత్తమం మరొకటి లేదు, కుదరట్లేదు. కాళ్ళకి చెప్పులు లేకుండా మీ పని మీరు చేస్తే, ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్లో ఒక ఆయన పని చేసుకుంటున్నాడు, కాళ్ళకి చెప్పులు లేకుండా మనసులో మీ యొక్క ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోవచ్చు. నమో నారాయణాయ అనుకోవచ్చు, నమశివాయ అనుకోవచ్చు. దాని స్మరణ ప్రభావం కూడా, స్మరణం చేసినటువంటి ఫలితం కూడా ఖచ్చితంగా 100% వచ్చి తీరుతుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ.